చంద్ర, లోపలికి రామ్మా. మీరు నాకేమవుతారని నన్ను లోపలికి రమ్మంటున్నారు? అదేమిటమ్మా, నువ్వు ఇంటికి కోడలివి. కట్టుకున్న ఇల్లాల మీద చేయి చేసుకునే రోజునే ఇంటి కోడలు వెళ్ళిపోయింది. నడి బజార్లో పట్టుకుని మొగుడిని వదిలేసిన దానివని సొంత ఆడబడుచు నింద వేసిన రోజునే ఇంటి కోడలు సగం చచ్చిపోయింది. తల్లి బిడ్డని వేరు చేసి మాతృత్వాన్ని సమాధి చేసిన రోజునే ఈ ఇంటి కోడలు పూర్తిగా చచ్చిపోయింది. అవన్నీ ఇప్పుడు ఎందుకమ్మా? తప్పు తెలుసుకుని నీ కబురంపే లోపలే ఈ ఘోరం జరిగిపోయింది. అవునమ్మా, పిల్లలిద్దరూ కనిపించడం లేదు. అవునమ్మా, పొద్దున ఎవరో ఫోన్ చేసి పిల్లలిద్దరిని నువ్వే ఎత్తుకుపోయావని చెప్పారమ్మా. నేనా? నాకు కూడా అలాగే ఎవరో ఫోన్ చేసి చంద్రాన్ని మీ అబ్బాయి ఎత్తుకెళ్ళారని చెప్పాడు. అమ్మో, ఏమిటయ్యా ఇదని నన్ను అడిగితే నేనేం చెప్పదే? బాబు సురేష్, పిల్లలు మనకు కాకుండా పోయారా? ఎవరో ఎత్తుపోయారంట. అవును రాబాయ్, పొద్దున్నే నాకెవరో ఫోన్ చేశారు ఎత్తుకుపోయారని. కోడలు కూడా ఫోన్ చేశారట ఎత్తుకుపోయారని. తొందరగా వెళ్ళదు, లేకపోతే ఊరు దాటించేస్తారు. మా మనవల్ని మాకు దక్కించుతాడు. నేనేం కంగారు పడకనమ్మా, నేనైతే తీసుకొస్తాను. ఏమండి, నేను వస్తాను. తెక్క కుదిరింది. అవే అటు చూడవే, స్కూటర్ మీద వాడిని ఎలా అతుకుపై కూర్చుందని. నీకు ఇదేం రాగమయ్యా, మనవలు కనపట్టలేదని నేను ఏడుస్తుంటే కోడలు స్కూటర్ మీద కూర్చుందని సంకరాగరేస్తున్నావు. ఓ పిచ్చి మొహమా, ఎక్కడికి పోలేదే, నేనే దాచాను. నువ్వు దాచావా? ఎక్కడయ్యా? మన పాల మనిషి ఇంట్లో. అవ్వా, అది క్షణం ఇంటి దగ్గర ఉండదు కదయ్యా, పాలు పోయటానికి ఇల్లు తిరుగుతుంది. ఇద్దరు పిల్లలు ఏమైపోయారో ఏమో, మనం కూడా వెళదాం పదయ్యా. అవునే, నాకు ఆలోచన రాలేదు. వెళ్దాంరా. అక్కడ మామిడికాయలు ఉన్నాయా, కోసుకున్నాం. సరే పద. రా తమ్ముడు. నూతిలో పడిపోయాడా? పదండి, తొందరగా పదండి. బాబు చంద్ర, నువ్వు అలాగే ఉండు, వస్తున్నా. బాబు జరగండి. బాబు గారు, గట్టిగా పెట్టుకో, నేను వస్తున్నా. అడిగిన వదలండి. తాడికి లేదండి, అయిపోయింది.
బాబు 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 చంద్ర బాబు 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 దక్కాడుగా ఊరుకోమ్మా. ఏమండి 9 మాసాలు మోసి కన్నందుకు వాడు చట్ట ప్రకారం నా బిడ్డే అనుకున్నాను. కానీ మీరు వీడి పునర్జన్మ ఇచ్చారు. వీడిని కూడా మీరే తీసుకోండి. అమ్మా భారతి, ఆడపిల్లల తండ్రి అయ్యుండి మీ నాన్న నీ కాపురం చక్కదిద్దలేకపోయాడన్న కోపంతో ఇన్నాళ్ళు నేను అలక్ష్యం చేశాను. వాడి ఆత్మశాంతి కోసమైనా మన ఇంటికి వెళ్దాం రామ్మ. అమ్మా నాన్న అని పిలిచే అదృష్టానికి బిడ్డను దూరం చేతి భారతి. ఏమండి, తొందరపడి పెళ్లి చేసుకున్నానని విడిపోయే రోజు అనుకున్నాను. తొందరపడి విడిపోయానని వెళ్ళిపోయాక అనుకున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, అహంకారాన్ని వదులుకోలేక రాజీ పడాలని వచ్చిన నేను హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళీ తప్పు చేశాను. ఇంకా ఎందుకని నా మీద సానుభూతి చూపిస్తారు? జరిగినంత మర్చిపో. బిడ్డను తీసుకుని ఇంటికెళ్తారా? బాబు చంద్ర, చూడు మమ్మీ, ఎన్నిసార్లు ఆగినా దీని తాకు చుట్టుపడుతుంది. అదంతే బాబు, కొన్ని జాతకాల్ని మార్చలేం. లేదు ఈ రోజుతో సిగరెట్లు పూర్తిగా మానేస్తున్నాను. వద్దులేండి, ఇక మిమ్మల్ని ఏ ప్రమాణం చేయమని అడగను. ఏం పాపం? అదంతే, నన్ను నా పిల్లల్ని బాగా చూసుకుంటే చాలు ఈ జన్మకి. అయితే మరి ఆమె పెళ్లి చేసుకోవాలని లేదా? లేదు. అప్పుడు నేను వదిలేస్తే పెళ్లి చేసుకుంటాను అన్నట్టున్నావు, అన్నావా? అన్నాను. మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నేను వదలలేదనే? వదిలేస్తాను, చేసుకో. నా కూతురికి మరో పెళ్లి చేయడానికి నువ్వెవరివి? నా కూతురికి మరో పెళ్లి చేస్తే నా పరువు ప్రతిష్ట ఏం కావాలి? దానికి మరో పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవడవి? దాన్ని కన్న తండ్రిని. కన్న తండ్రి హక్కు కన్యాదానం చేసేటంత వరకే. తాళి కట్టిన తరువాత సర్వ హక్కులు కట్టుకున్నవాడివి, అంటే నావి. భార్య నగలడిగినా, చీరలడిగినా, పువ్వులడిగినా, చివరికి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని అడిగినా ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత భర్తగా నాకుంది. ఆ కోరిక తీరుస్తాను. కన్న తండ్రి కాదు, ఎవడూ దీన్ని ఆపడానికి వీల్లేదు. చూడు ప్రియ, నేను రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాను, చెబుతాను అన్నాను. రాత్రంతా తాగి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీరిద్దరూ చేసిన దానికి శిక్ష, నా సమస్యకు పరిష్కారం. అదిగో అది. కమాన్ కమాన్. యా ప్రియా, నా గురించి నువ్వు ఆలోచించొద్దు. తెలియక చేసిన నా జీవితంలో చాలా మంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాను. అందుకే తెలిసి నీ జీవితాన్ని నాశనం చేయకూడదని నిర్ణయించుకున్నాను. చూడు, మీరిద్దరూ ప్రేమించుకున్నారని, మీకిద్దరికి చిన్నప్పుడే పెళ్ళయిందని మన పెళ్ళైన తరువాత నాకు తెలిసింది. అందుకే ఎన్నాడు నీకు దూరంగా ఉన్నాను. నీ మనసు తెలుసుకోవడానికి ప్రయత్నించాను. నీకు అతనే సరైన మనిషి. నాతో కాపురం చేయలేవు, నాతో సుఖపడలేవు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకో. ప్రియ, నువ్వు అతన్ని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. మరి ఇప్పుడు ఎందుకు చేసుకో? నేను మీకు భార్యనండి. నిజమే, కానీ మన ఇద్దరి మధ్య ఇంతవరకు ఆ సంబంధం లేదు. లేకపోవచ్చు, కానీ మీరు నాకు తాళి కట్టిన భర్త. అంటే
నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఇదేగా, నేను కట్టిన తాళేగా, నా చేతులతో వేసిన 3 ముళ్ళేగా. ఉం? ఈ 3 ముళ్ళు నా చేతులతోనే తెంచేస్తాను, మన సంబంధం కూడా తెగిపోతుంది. వద్దు. ఏ ఆడపిల్లకి తాళి వేసేది ఒక్కసారి, తీసేది ఒక్కసారి. ఓ, ఆడదానికి తాళి వేసేది ఒక్కసారే పెళ్ళప్పుడు, తీసేసేది ఒక్కసారే బొట్టు పోయినప్పుడు. ప్రియా, సాంప్రదాయాలు మంచివే, కానీ ఆ సాంప్రదాయాలు జీవితాన్ని నాశనం చేయకూడదు. నన్ను, నా ప్రవర్తనని అసహించుకుని ఎప్పటికైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావని, అతన్ని పెళ్లి చేసుకుంటావని ఎదురు చూశాను. కానీ నీలో ఉన్న సాంప్రదాయం, అతనిలో ఉన్న సంస్కారం ఆ పని చేయనివ్వలేదు. నేను బ్రతుకున్నంతకాలం మీరు ఒకరినొకరు కలుసుకోలేరు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కేవలం ఇతన్ని కలపడానికే వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత కూడా మీరిద్దరూ కలుసుకోకపోయినా, పెళ్లి చేసుకోకపోయినా నాకు అన్యాయం చేసినట్టే లెక్క. ఒకవేళ మళ్ళీ పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం కాదు అనుకోవచ్చు. నిజం చెప్పాలి అంటే నాదే మళ్ళీ పెళ్లి. దైవ సాన్నిధ్యంలో ఊహు తెలియని రోజుల్లో మీరు ఒకరికొకరు మార్చుకున్న దండాలు, ఒకరికొకరు తెలియకుండా చేసుకున్న పెళ్లి, అదే నిజమైన స్వయంవరం, అదే నిజమైన పెళ్లి. అందుకే మీరు నిజమైన దంపతులు. క్షమించండి యువరానా, న్యాయాన్ని కాపాడడం కోసం న్యాయస్థానం గోడలు బద్దలు కొట్టుకుని వచ్చాను. సాక్షుల్ని, నన్ను చంపాలని చూసిన దుర్మార్గుల ఆఖరి ప్రయత్నానికి అంతిమ సంస్కారం చేయటం కోసం సమాధి కాబోతున్న న్యాయం పునాదులు బద్దలు కొట్టుకుని రావాల్సి వచ్చింది యువరానా. తెర ముందు పెద్ద మనుషులు, తెర వెనుక నేరస్తులు వీళ్లే. ఇన్నాళ్ళు ఏ వ్యక్తి చనిపోయాడని కోర్టును పెడదోవ పట్టించారో ఆ వ్యక్తి వీడే యువరానా. ఫణీంద్ర భూపతి హత్య కేసులో ముద్దాయి కుమారి ఆశ నిర్దోషిని విడుదల చేయటమైనది. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఫణీంద్ర భూపతికి మరణశిక్ష విధించటమైనది. నరేంద్ర భూపతి, బంకమట్టి భాస్కర్ రావు మంత్రికి యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. యువరానర్, సింగిల్ డే అన్న చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాను. కనీసం సింగిల్ డే అన్న శిక్ష తగ్గించండి యువరానర్. ఆర్డర్ ఆర్డర్. తన ధైర్య సాహసాలతో నగరానికి చీడపురుగులైన వ్యక్తుల్ని చట్టానికి పట్టించిన పృథ్వీరాజుని అభినందిస్తున్నాను. నాగమణి గారు, మీకిచ్చిన వాగ్దానం ప్రకారం మీ ఆశని మీ చేతుల్లో పెడుతున్నాను. అంతటితో నీ బాధ్యత తీరలేదు. నన్ను మా అమ్మకు అప్పచెప్పినందుకు బహుమతిగా ఈ బంగారు బొమ్మ నీకిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి పెళ్ళెప్పుడు? అంత తేలిగ్గా చేసుకుంటానేమిటి? ముందు ఒక అద్భుతమైన కథ చెప్తాను, దాని ముగింపు. ఆగాగు. కాబోయే భర్తను కథలతో విసిగించకు తల్లి. మరి కౌగిలిలో విసిగించాలి రాధా. అలాగే మన్మథ దాదా. అమ్మ రాలేదమ్మా. అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అమ్మగారు? అంతా అయిపోయింది. ఏం జరిగింది? అసలు విషయం ఏమిటో చెప్పు. ఏముందమ్మా, ఒకటే విషయం.
జీవితంలో ఆఖరి నాటకం ఆడిపోతున్నానని చెప్పి చిన్నబాబు వెళ్ళిపోయాను. నాకేదో బతిగా ఉందమ్మా. ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇదే ఆయన మీద నీకున్న దుర్గమ్మ, నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా? చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతగా అతని గురించి మీకేం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడగా అన్నదానే అల్లాడిపోయారే. ఆ మాట విన్నప్పుడు నేను ఎలా భరించగలనమ్మా? గుండె బద్దలైపోయింది. నా మనసు మొత్తుబారి రాగిలా ఇక్కడ పడున్నా. భగవంతుడే అతన్ని కాపాడాలి. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా. నిజానికి అబద్ధానికి మధ్య దూరంలో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్న ప్రాణులం బాబు. ఇంకా ఓపిక చచ్చిపోయింది. అనంతయ్య గారు, మీ వ్యక్తిగత విషయాలు కాదు, ప్లీజ్ కమ్ టు ద పాయింట్. మీకు తెలిసిన నిజాన్ని దాచకుండా కోర్టు వారితో చెప్పండి. బాబు జడ్జి గారు, మా అబ్బాయి సూర్యాన్ని చంపింది గురుదేవు గారు కాదు. ఇది నిజం బాబు. సూర్యన్ తండ్రిగా చెబుతున్నాను. గురుదేవు గారు మనుషుల్ని చంపేంత దుర్మార్గులు కాదు. గురుదేవు గారు దేవుడు, భగవంతుడు. నాన్న, నువ్వు అబద్ధం చెప్తున్నావు. గురుదేవు ఏం చేస్తాడన్న భయంతో నువ్వు అబద్ధం చెప్తున్నావు. భగవద్గీత మీద, భగవంతుడి మీద కాదు, కన్న కొడుకు మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. నిజం చెప్పు నాన్న. భగవద్గీత మీద, భగవంతుడి మీద ప్రమాణం చేసి ఎవరైనా అబద్ధం చెప్పగలరేమో గాని కన్న బిడ్డ మీద ప్రమాణం చేసి ఎవ్వరూ అబద్ధం చెప్పలేరురా, చెప్పలేరు. నీ మీద మమకారం సాక్షిగా, నీ చేతుల మీదుగా పోవాలన్న ఆశ సాక్షిగా మన సూర్యాన్ని గురుదేవు గారు చంపలేదు నాన్న. నాన్న, మా సూర్యాన్ని గురుదేవు గారు చంపలేదు నాన్న. గురుదేవ్ గారు సూర్యుని హత్య చేసినట్టు నిరూపించడానికి సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల రాజకీయ కక్షలతో ఎవరో గుర్తు తెలియని గూండాల దాడిలో సూర్య మరణించాడని కోర్టు వారు నమ్మి కేసును కొట్టివేయడమైనది. ఆర్డర్, ఆర్డర్. కన్న బిడ్డను చంపిందెవరో తెలిసి కూడా ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పలేని ఒక కన్న తండ్రి చేతగానితనానికి ఏడవలేక నవ్వుతున్నాను సార్. జడ్జి గారు, మీరు ఆర్డర్ ఆర్డర్ అని అరవాల్సింది కోర్టులో కాదు సార్. ఒక్కసారి బయటకు రండి. చట్టాలను శాసించే గూండాలు సాక్ష్యాలను ఖరీదు చేసే కరెన్సీ కట్టలు భయపడేటట్టుగా ఒక్కసారి ఆర్డర్ ఆర్డర్ అని బయటకు వచ్చి అరవండి సార్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కోర్టులు, ఎన్నో వేల మంది మేధావులు తమ బుర్రలను బద్దలు కొట్టుకుని తయారు చేసిన న్యాయశాస్త్రాలు ఒక గుండా కత్తి ముందు, ఒక అవినీతి పరుడి ఆలోచన ముందు, ఒక వ్యభిచారి కడుపులో పెరుగుతున్న బిడ్డలాగా ఎలా రోధిస్తున్నాయో చూడండి సార్. నో, ఈ వ్యవస్థ మనకొద్దు, ఈ దురవ్యవస్థ మనకొద్దు. ప్లీజ్, ధర్మాన్ని కాపాడండి, న్యాయాన్ని రక్షించండి, సత్యాన్ని కాపాడండి. ప్లీజ్ సేవ్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఫ్రమ్ రౌడీస్, గూండాస్ అండ్ డెకాయిట్స్. ప్లీజ్ సేవ్ ద జస్టిస్. Please save the justice. Please save the justice. Please save the justice. మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని, తేలిని, పావుని చంపేస్తున్నాం మనకు హాని కలగకూడదని. శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది. ఒక పథకం ప్రకారం, ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి
ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి, ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు. న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు, ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి. తనిస్తున్న ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి. ఈ 3 సూత్రాలు ఆడదానికి 3 ముళ్ళ మంగళసూత్రాల న్యాయమూర్తికి పవిత్రమైనవి. ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను. మన సాంప్రదాయాల సంస్కృతుల వాల్యూ తెలుసుకున్నాను. నేను మారిపోయానండి. నన్ను క్షమించండి ప్లీజ్. ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కాని నీ చావు కోసం కాదమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు. కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు, కులాలు, భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కానీ వాటిని నువ్వు అగౌరవపరిచావు, హేళన చేశావు. ఈ దేశాన్ని, ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు. అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని, నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము ఈ నాటకం ఆడాం. మా నమ్మకం వమ్ము కాలేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నాం. అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు. నిజంగానా?